వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. తూర్పుతాళ్లు గ్రామంలో నరసాపురం నియోజకవర్గంలో కూటమి విజయం చేకూరే విధంగా అహర్నిశలు ఎంతో కష్టపడి పనిచేసిన నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజుకి విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన నరసాపురం మండల అధ్యక్షులు వాతాడి ఉమామహేశ్వరరావు, తూర్పుతాళ్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కడలి నాగేశ్వరరావు, గుత్తుల రాధాకృష్ణ, కోడి సత్యనారాయణ, వడ్డీ నరసింహమూర్తి, కరింశెట్టి చిన్నముత్యాలు, కరింశెట్టి రామకృష్ణ, మామిడిశెట్టి మహారాజు, కోడి చిన్న వెంకన్న, కంకటాల శ్రీను, మామిడిశెట్టి ప్రసాద్, కడలి నిఖిల్, దుర్గా ప్రసాద్, నరసాపురం మండల కార్యదర్శి అందే రామకృష్ణ మరియు ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పుత్తూరు రామరాజు గారి నాయకత్వం, పుత్తూరు రామరాజు గారి నాయకత్వం, పుత్తూరు రామరాజు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈ క్రీమ్ ఎక్కువ వేసేస్తున్నారు. పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులు ఈ రోజు అనగా వారి పదవులకు రాజీనామా చేసినారు. యాళ్ల సూర్యనారాయణ కార్యనిర్వహణాధికారి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంత్రి పదవిని దక్కించుకొని పాలకొల్లు నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేయాలని పట్టణ 22వ వార్డు మాజీ కౌన్సిలర్ పట్టం గణేష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేయడం విశేషం. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమ్మల రామానాయుడు గారి నాయకత్వం, నిమ్మల రామానాయుడు గారి నాయకత్వం, నిమ్మల రామానాయుడు గారి నాయకత్వం, కాబోయే మినిస్టర్ రామానాయుడు గారి నాయకత్వం. జై నిమ్మల, జై నిమ్మల, జై నిమ్మల, జై గణేష్ గారు, వడ్డం గణేష్ గారి నాయకత్వం, అల్లం దాదాజీ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై బీజేపీ. కంటిన్యూ చేయండి. కొద్దిగా రేటింగ్ పడుతుంది మీ మీద అండి. ఆర్డర్ పెట్టే లేడీస్ పెట్టు అసలు వీటికి చింతలు మొక్కలు పెట్టండి. సర్లే అలా చూపించాను
లేడీస్ ఎవరన్నా మన వాళ్ళు మెయిన్ వాళ్ళు ఒక్క గమ్మున అమ్మ లక్ష్మి కంటిన్యూ చేసుకోండి గణేష్ గారు. చూడమ్మా ఇలా చూడమ్మా ఇలా చూడండి అమ్మా. తీసుకోండి అమ్మా వెళ్ళిపోండి ఆడవాళ్ళ చూడండి. వెళ్ళిపోండి అమ్మా వెళ్ళిపోండి. ఇచ్చేసేయండి ఇచ్చేసి గణేష్ గారు ఉండండి అలా పట్టుకోండి సార్. గణేష్ పాలకుల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత ఘన విజయం సాధించిన హ్యాట్రిక్ సాధించి డాక్టర్ నిమ్మరావుడికి మొదటగా మా 22వ వార్డు కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు. ఆయన ఇదే కాకుండా ఉన్నత పదవులు మంచి ఒక హోదా అయిన మంత్రి పదవి సాధించాలని మా వార్డు ప్రజలందరూ కోరుకుంటున్నాం. అలాగే అందరూ కూడా మన పాలకులే కాకుండా రాష్ట్రం అంతా కూడా కోరుకుంటున్నారు. మాకు ఈ రోజుని మా వార్డు జనం ఇవాళ పాలకులనే రామానాయుడు గారికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. వాళ్ళందరికీ దానికి కారణం మా మహిళా కార్యకర్తలు, సాధికార మిత్ర, సహమిత్ర, అలాగే యూత్ కమిటీ, అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు కూడా ప్రోత్సాహంతోనే ఈ యొక్క మెజార్టీని సాధించడం జరిగింది. మునుముందు కూడా మన అందరూ కూడా ఇదే ఐక్యతో ఇంకా అత్యధిక మెజార్టీని సాధించి డాక్టర్ నిమ్మ రామారావు గారిని మంత్రిగా చూడాలి. అలాగే మనం కూడా రేపు రాబోయే ప్రతి స్థానిక ఎలక్షన్లో కానీ అన్నింటిలో కూడా ఇలాగే ఐక్యతగా మనం పనిచేసి మునుముందు కూడా మన తెలుగుదేశాన్ని, జనసేన, బీజేపీ కూటమిని అత్యధిక మెజార్టీలో మరి ప్రతి దాంట్లో కూడా ప్రతి వార్డులో కూడా నెగ్గించుకోవాలి. అప్పుడే మనం సాధించగలుగుతాం. మన యొక్క అదృష్టం ఏంటంటే ఈ రోజున బీజేపీ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఒక అవసరంతో ఉండడం వల్ల మనకు కూడా చాలా గర్వం పడాలి. ఎందుకంటే మునుముందు మన రాష్ట్రం అభివృద్ధి పొందడానికి మంచి అవకాశం దొక్కింది. అది అందరూ మనం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మనకు పోలవరం కానీ, లేకపోతే రాష్ట్రం అమరావతి కానీ, లేకపోతే ఏదైనా ఒక హబ్బులు కానీ ఏవి కూడా రావాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. ఆ సహకారంతో రాష్ట్రం మునుముందు బ్రహ్మాండమైన అభివృద్ధి, అలాగే సంక్షోభం అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారని మన చంద్రబాబు గారు, అలాగే పాలకుల్లో డాక్టర్ నిమ్మల రామారావు గారు చేస్తారని మనసారా కోరుకుంటూ. నరసాపురం నియోజకవర్గంలో కూటమి విజయానికి కృషి చేసిన నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజుకి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, టీడీపీ కుటుంబ సభ్యులు విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మూడవసారి భారీ మెజారిటీతో విజయం సాధించడం, నియోజకవర్గంలోని ఆయన అభిమానులు, ప్రజలు, అధికారులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అభిమానుల ఆనందాలతో కోలాహలంగా ఎమ్మెల్యే నిమ్మల గడపడం విశేషం.
అందరం బయటకు తీసుకెళ్ళి అందరూ ఒక నిమిషం ఆగాలండి. ఓన్లీ ఒక నిమిషం ఆ లేడీస్ ఆగితే అలాంటప్పుడు ఆగండి. లేడీస్ ప్లీజ్లో బాగా చేశారమ్మా. 17 వాటి అందరూ బాగా చేశారు. లేడీస్ బాగా చేశారు. థ్యాంక్ యూ. హలో సరే, ఫ్రీగా కలుతాలమ్మా సార్. హలో కొంచెం అటు ఇటు ఉండండి. సరే తర్వాత ప్లీజ్ ఒక నిమిషం. ఇప్పుడు అడుగునే మాట్లాడాడు రాజు మీ అందరికీ డబ్బులు కొట్టి పెట్టించారు. సార్ అటు ఇటు ఉండండి. వెనకాల కాదు వరదలు అమ్మా, వరదలు అంటే విడ్డీలు కూడా రండి. వరదలు ఇంకెవరున్నారు? తప్పు మీకు పాదాలు మీరు కష్టపడి పని చేశారు. కొద్ది వెనకుండా అందరూ వస్తాయి. కొద్ది వెనకుండమ్మా, కొద్ది ఓకేనా? ఓకే కలుద్దాం ఒకసారి ఫ్రీ మీరు అయితే వెనక ఒకసారి వెనకాలండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారుగా? ఓకే అమ్మా. అదే మొన్న రిజైన్ చేయలేదు కదా? ఎంతమంది ఉన్నారు మీకు వాలంటీర్స్? ఒకసారి ఆగమనండి. జెంట్స్ ఆగిపోవాలి. జెంట్స్ ఆగిపోండి సార్. జెంట్స్ ఆగండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బాగున్నారు కదమ్మా. థ్యాంక్ యూ. కొంచెం మీరు రండి ఫోటో. థ్యాంక్ యూ. బాగున్నారా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. బాగా కష్టపడారు బాబు. ఒకసారి కేసరా. థ్యాంక్ యూ. ఓకే రైట్. ఓకే ఎలా ఉన్నాయి? మీరు ఇది అయిపోతే వద్దురు కదా, కంగారు పడిపోతారు. ఓకే మళ్ళీ ఒకసారి కలుతారు. మీరు ఎక్కడ వదిలేయారు? మళ్ళీ మీరు ఓకే. థ్యాంక్ యూ. లేడీస్ అక్కడ ఆపే బయట ముందు కంచేపు బయట ఆపేసుకోండి. ఇప్పుడు కాకపోతే వెనక్కి ఇక్కడ ఎవరు చేయి. చాలా థ్యాంక్స్ సార్. మా కోరిక నెరవేరింది. ఓకే పడిపోతున్నారు కదా పెద్దోళ్ళు కదా. మిల్లరా మళ్ళీ ఎందుకు పంపించా? కొంతమంది ఇలా నిలబడండి అటు ఇటు. ఇక నరేష్ ఇది ఎందుకు వస్తున్నారా? ఆపండి.
ఒకసారి మీరు ఆగాలి, ఆగాలి ఆగాలి. చూసుకోవాలి, మళ్ళీ మంచినీళ్ళు వచ్చే టైము. మీరు ఆన్లైన్ మళ్ళీ పంపండి. ఒకసారి చేద్దాం చేద్దాం. చూడు అడుగు నరసాపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు మరియు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు. భారతదేశంలోనే పత్రికా రంగంలో పేరు సంచలనం సృష్టించిన వ్యక్తి ఈనాడు రామోజీరావు అని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కార్యాలయంలో రామోజీ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్నేని గౌరీ నాయుడు, జీవి పెచ్చెట్టి బాబు, పొట్నూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. రామోజీరావు గారి మరణం రెండు తెలుగు రాష్ట్రాలకి ఈరోజు తీరని లోటు. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆయన పుట్టినప్పటికీ మరి ఆ రోజుల్లోనే ఆయన బీఎస్సీ చదివి సెంట్రల్ టెక్నాలజీలో ఆయన కోర్సులు అవి చేసుకొని మరి పత్రికా రంగం వైపు చూసి భారతదేశంలో పత్రికా రంగంలో ఒక పెను సంచలనం సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు. అలాగే ఒక్క పత్రికా రంగం ఇటు వ్యాపారమే కాకుండా ఆయన దృష్టి ఒక రైతు కుటుంబంలోంచి వచ్చాడు కాబట్టి వ్యవసాయ రంగంలో కూడా ఆయన ప్రవేశించి అనేకమైనటువంటి మరి పత్రిక ద్వారా వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని రైతులకు అందించి సస్యశ్యామలను పంటలు పండడానికి ఆయన మూల కారణం కూడా ఆయనే. మరి అద్భుతంగా మరి కేంద్ర ప్రభుత్వం ఆయనకి కళల పరంగా అయితేనేటండి, విద్యాపరంగా అయితేనేటి పద్మభూషణ్ మరి ఆ పద్మవిభూషణ్ ఇచ్చి ఆయన సత్కరించారంటే అది మన యొక్క రాష్ట్ర యొక్క మన తెలుగులో చేసుకున్న అదృష్టం. ఆయన మరణం కాదు, ఇది నిర్యాయం అని తెలుపుతూ సెలవు తీసుకుంటాం. తెలుగువాడికి గుర్తింపు తెచ్చిన మహానుభావుడు అన్న నందమూరి తారక రాముడు అయితే, తెలుగువారి యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తన ఈనాడు పత్రిక ద్వారా, ఈటీవీ ద్వారా ప్రపంచ నలుమూలలకి అందించినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. ఏదైనా ఒక వార్త వస్తే దాన్ని పూర్తిగా నమ్మాలంటే అయితే ఈనాడు పేపర్ చదవాలి, లేకపోతే ఈటీవీ చూడాలి. ఈటీవీ కానీ లేకపోతే ఈనాడు కానీ చూసిన తర్వాత మాత్రమే ఆ వార్తని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అంత నిబద్ధత కలిగినటువంటి ప్రసార మాధ్యమాలని స్థాపించి నా గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. నిజంగా ఆయన యొక్క మరణం తెలుగు ప్రజలకే కాదు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పాలకొల్లు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ వారి కుటుంబం అంతా కూడా ధైర్యంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రోజు మరి రామోజీ రావు గారు పరమపదించినటువంటి రోజు చాలా తెలుగు రాష్ట్రాల్లో రెండింటికి కూడా చాలా విషాదకరమైనటువంటి దినం. ఎందుకనంటే సవ్యచాచి లాంటి వాడైనా ఏ రంగాన్నైనా సరే, ఆయన ఎంచుకున్న ఏ రంగాన్నైనా సరే సక్సెస్ రేటుతో ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి చైతన్య రథం మీద ఆయన ప్రజల్లోకి వెళ్తే మరి రామారావు గారికి వెన్నంటి ఉండి రామారావు గారిని, తెలుగుదేశాన్ని ఆ రోజు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక ఆయన. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాదు దగ్గరలో రామోజీ ఫిల్మ్ సిటీ అనేటటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక ఫిల్మ్ సిటీని పెట్టడం కానీ, తన యొక్క ఈటీవీ కానీ, ఈనాడు పేపర్ కానీ దశ దిశలా అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా విస్తరించి
మరి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు తెలుగు రాష్ట్రాలకు తెచ్చిన వ్యక్తుల్లో రామోజీరావు గారు ముందు వరుసలో ఉంటారని చెప్పక తప్పదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పత్రికా రంగానికైతే కనుక తీరని లోటు, తెలుగుదేశం పార్టీకి కూడా తీరని లోటు అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పేదవాడి ఎక్కడి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1265వ రోజు శ్రీమతి తాతినేని మాధవి పుట్టినరోజు సందర్భంగా భర్త శ్రీ తాతినేని శ్రీధర్ యుఎస్ఏ స్వగ్రామం విజయవాడ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Madhavi garu. Happy birthday to you. Many happy returns of day, Madhavi garu. నమస్సుమాంజలి గౌరవనీయులు మరి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి చరిత్ర సృష్టించినటువంటి మన నిమ్మల రామానాయుడు గారు మరి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ రోజుకి 1265 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో ఎక్కడ అన్నా క్యాంటీన్లు ఎక్కడ జరగట్లా, ఒక్క పాలకొల్లులో మాత్రమే జరుగుతుంది. అది రామానాయుడు గారి యొక్క నిబద్ధత, ఆయన కృషికి పట్టుదలకి నిదర్శనం ఇదంతా. ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళ గురించి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగుల తరపున వచ్చే వారికి అక్కడగా తినడానికి మళ్ళీ టౌన్లోకి రావాలంటే 2 కిలోమీటర్లు నడిచి రావాలని ఉద్దేశంతో అక్కడ మరి ఆ రోగులకు సంబంధించినటువంటి వారి కుటుంబీకులకి పేదలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడ పెట్టిందే కాకుండా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఆయన అన్నా క్యాంటీన్ మరి ద్వారా మరి అక్కడ కూడా వాళ్ళ ఆకలి తీర్చడం అనేది చిన్న విషయం కాదు. ముందుగా మరి మీ అందరి తరఫున, మా అందరి తరఫున, మరి పాలకొల్లు పట్టణ ప్రజల తరఫున రామానాయుడు గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన కృషికి మెచ్చి ప్రతిరోజు ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించడం మా భాగస్వామ్యం ఉండాలని చెప్పి మరి దాతలు సహకరిస్తున్నారు. ఈరోజు మా దాత తాతినేని మాధవ్ గారి పుట్టినరోజు వారి భర్త శ్రీధర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. వీరు స్వస్థలం యాక్చువల్గా విజయవాడ, అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఇవన్నీ ఏర్పాటు చేయమని మాకు చెప్పారు. వారు వారి కుటుంబం ఆచంద్రాలకు ఆయురారోగ్య ఐశ్వర్యం వద్దాలని కోరుకుంటూ మా పెద్దల్ని క్యాంటీన్ ప్రారంభించమని కోరుతాం. అదే ఏమందో ఆగరాగా పాపకు ఓకే రైట్
మీకు ఎవరైనా ఉన్నారండి? ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.